సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, వారి పిల్లలకు వారి తండ్రిని తెచ్చివ్వలేము కానీ ప్రభుత్వ పరంగా తాను ఆదుకుంటానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆయన సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు, ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్ర మోకల వ్యవహారం ప్రజలందరూ గమనిస్తున్నారని, త్వరలో వారిపై చర్యలు ఉంటాయన్నారు. మధుసూదన్ ఈ దారుణమైన దాడిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. యువకుడు ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీని కలవడం జరిగింది. చిన్న అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది. అబ్బాయికి ఒకటే చెప్పాను నేను, ఐ కాంట్ బ్రింగ్ యువర్ డాడ్ బ్యాక్, బట్ మేము చేయగలిగిందంతా మేము చేస్తాం. ఉదయగిరి నియోజకవర్గం నుంచి కానీ వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది. మన సీతారాంపురం మండలంలో మధుసూదన్కి బంధుత్వం ఉంది. అలాగే వాళ్ళ మామగారు సీతారాంపురంలో వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కానీ, ఎంపీ గారు కానీ, అన్న కానీ, మేము కానీ అందరం కూడా గవర్నమెంట్ తరఫున చేయాల్సిందంతా మేము చేస్తాము. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మొట్టమొదటిదేం కాదు, ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. అమాయకమైన వాళ్ళు ఎంతోమంది టూరిస్టులు మొన్న ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకొక ఫ్యామిలీ కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్ని చెప్పి ఆ ఫోటో కూడా మీరు వైరల్ అయింది, చూసే ఉండి ఉంటారు. అది అత్యంత దారుణమైన విషయం. నేను చిన్నప్పటి నుంచి కూడా అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి గన్ వైలెన్స్ యాక్టివిటీస్ కానీ అమాయకమైన పిల్లలు, అమాయకమైన వాళ్ళంతా బలైపోతా ఉన్నారు వీటి కోసం అని చెప్పి ఒక రకంగా మనం మధుసూదన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిన మనిషిగా నేను భావిస్తూ ఉన్నాను. వేరే రీజన్ ఏమి లేదు, దేశం కోసమే చనిపోయాడు. దేశం కోసం చనిపోయాడు. అదే వాళ్ళ కుటుంబానికి చెప్పడం జరిగింది, వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చి చట్టపరంగా శిక్షించారు అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మోడీ గారి నాయకత్వం డెఫినెట్గా ముందుకు పోవాలని, ఇటువంటి జరగకుండా ముందు కూడా జరగకుండా వారు తగిన చర్యలు తీసుకుంటారు. అన్న చెప్పినట్టుగా, అబ్బాయి అడిగినట్టుగా అక్కడ ఎవరు ఒక్క పోలీసు కూడా లేరు అనే సందర్భంలో ఉంటే ఈ విధంగా కొంత మనకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికినప్పుడు కనీసం ఆ పర్యాటక కేంద్రాల్లో కొంతమంది మనం పెట్టగలిగితే కొంతవరకు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ గన్ వైలెన్స్ అనేది ఆగాలి అనేది ప్రత్యేకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి, పెద్ద వాళ్ళ తండ్రికి కానీ అమ్మకి కానీ ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే గవర్నమెంట్ తరఫున కానీ అందరి తరఫున మేమందరం సపోర్ట్గా ఉంటామని మరొకసారి మనం చేస్తూ మరొకసారి వారికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తాం.